నాకు నా కొడుక్కి అవార్డులు రాకుండా తొక్కేశారు. వాళ్ళెవరో నాకు తెలుసు. ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు. ఆ పెద్దరికం నాకొద్దు. కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు. టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మనసులో ఉన్నదున్నట్లు కుండబద్దలు కొట్టే ఆయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అవార్డుల ఎంపికలో జరుగుతున్న రాజకీయాలపై నిప్పులు చెరిగారు. తనకు తన కుమారుడు మనోజ్ కు అవార్డులు రాకుండా కొందరు కావాలని అడ్డుకుంటున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు వంటి చరిత్ర సృష్టించిన సినిమాలకు కూడా తనకు అవార్డులు ఇవ్వలేదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తనకు అవార్డు రాకుండా చేసిన వ్యక్తులకు స్వయంగా ఫోన్ చేసి నాకు ఇవ్వకుండా పలానా చెత్త సినిమాకు అవార్డు ఎందుకు ఇచ్చారు, ఇంకా ఎంగిలి కూడా తిని ఎందుకు బతుకుతున్నారు అని సీరియస్ గా తిట్టానని సంచలన విషయాలు బయటపెట్టారు. తన కొడుకు మనోజ్ నటించిన జుమ్మంది నాదం క్లైమాక్స్ పాటకు కూడా అన్యాయం జరిగిందన్నారు. ఎన్టీఆర్ కు పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటివి ఇవ్వలేదని, ఆయనకు దక్కాల్సింది భారతరత్న అని అభిప్రాయపడ్డారు. ఇక దాసరి మరణాంతరం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించాలని కోరగా తాను ఆ బాధ్యత తీసుకోనని స్పష్టం చేశారు. పరిశ్రమ ఎవరి సొత్తు కాదని, అందరూ నాయకులేనని అంటూనే చిరంజీవిని పెద్దగా ఒప్పుకోనని పరోక్షంగా చురకలంటించారు మోహన్ బాబు. మోహన్ బాబు చేసిన ఈ ఓపెన్ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.